బీరకాయ పెసరపప్పు కర్రీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. దానికోసం బీరకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పోపు కోసం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మెంతాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మెంతాకు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూను పసుపు వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయ్యాక నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దానిలోనే రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 minutes ఉడకనివ్వాలి. అలా ఉడికిన దానిలో కొత్తిమీర వేసుకొని తీసేయాలి. రుచికరమైన బీరకాయ పప్పు తయారై